జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు మంచి ఊపు తెచ్చే న్యూస్ ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉండాలి. మీకు అందరికి కూడా బాగా తెలుసు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినాయి అనేది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మొహమ్మద్ యూనుస్ అనే గుంటనక్క ఒకటి బంగ్లాదేశ్ ప్రధానిగా అధికారం చేపట్టిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఇక ఈ మొహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్ ప్రధానిగా అధికారం చేపట్టిన నాటి నుంచి బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. హిందువులపైన అత్యాచారాలు, హత్యలు, మానకాండాలు, లూటీలు, దహనాలు ఓరినైనా దిక్కే తెలియడంలే. దీంతో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కు కరెంట్ సరఫరాను అయితే నిలిపేసింది. అంతేకాకుండా బంగ్లాదేశ్కు డీజిల్ సరఫరాను కూడా నిలిపేసింది. దీంతో పాటు బంగ్లాదేశ్కు కీలకమైనటువంటి వస్త్ర పరిశ్రమకు కావాల్సినటువంటి రా మెటీరియల్ కూడా అందజేయడం పూర్తిగా నిలిపేసింది. దాంతోపాటు నిత్యావసర వస్తువులను అందించడం కూడా ఆపేసింది. అర్థమవుతుందా? ఒక్క ఆహార ధాన్యాలను మాత్రమే మన భారతదేశం బంగ్లాదేశ్కి అందిస్తుంది. అది కూడా అక్కడ హిందువుల కోసం మాత్రమే అన్న విషయం మాత్రం మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. నేను కూడా ఫస్ట్లో ఇదేంది వాళ్ళు మన మీద ఏమంతా దాడి చేస్తూ ఉంటే మనం మళ్ళీ వాళ్ళకి బియ్యం ఇవ్వడం ఏందని చెప్పేసి నేను కూడా ఆలోచన చేసిన, బాధపడినా, నాకు కూడా కోపం వచ్చింది. కానీ బంగ్లాదేశ్లో హిందువులకు కూడా ఈ ఆహార ధాన్యాలను అందించాలన్న కండిషన్తోనే బంగ్లాదేశ్కు మన భారత ప్రభుత్వం ఈ ఆహార ధాన్యాలను అయితే అందిస్తుంది. ఒక మాట చెప్తున్నా, వాళ్ళు జాంబిగాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, కానీ మన హిందువులు అక్కడ కూడు గుడ్డ ఇల్లు వాకిలు ఏమి లేకుండా రోడ్డు పడినారు. కాబట్టి మా వాళ్ళకు కూడా ఈ బియ్యంలో వాటర్ రావాలన్న ఉద్దేశంతో ఈ బియ్యాన్ని అయితే బంగ్లాదేశ్కి అందిస్తున్నారు. అర్థమైంది కదా మీకు పాయింట్? అంటే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు కంపల్సరీ మనం ఇచ్చే బియ్యంలో వాళ్ళు కూడా వాటర్ అయితే వెళ్ళాలన్నమాట. అది కండిషను. లేదంటే బంగ్లాదేశ్లోని మన హిందువులకు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన హిందువులకు ఆకలి చావులు సంభవించే అవకాశం అయితే ఉండాలి. కానీ ఈ విషయం తెలుసుకోలేని కొంతమంది మనోళ్లే మోడీ ప్రభుత్వాన్ని నిందించడం దురదృష్టకరం. కానీ చెప్పినా కదా, వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఎందుకంటే ముందు విషయం తెలియక నేను కూడా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడిన, ఆలోచన చేసిన. మొత్తానికైతే క్లారిటీ ఇది. ఇక భారత్ బంగ్లాదేశ్ నుంచి అన్ని రకాల ఎగుమతులను దిగుమతులను ఆపేయడంతో బంగ్లాదేశ్ ఇప్పుడు నకనకలాడిపోతుంది. బంగ్లాదేశ్లో పరిశ్రమలు మూతబడినాయి, వ్యవసాయ రంగం దెబ్బతిన్నది, ఇక పరిశ్రమ పూర్తిగా కుదేలైపోయింది. దీంతో బంగ్లాదేశ్ జాంబీలు చేయడానికి పనులు దొరక, కట్టుకోవడానికి బట్టలు లేక నానా ఇబ్బందులు పడతారు. అంటే ఆల్మోస్ట్ ఇంకా రోడ్డు మీదకి వచ్చేసినట్టే. ఇక ఈ బంగ్లాదేశ్ జాంబీలు భారత్లోకి ప్రవేశించడానికి అన్ని మార్గాలను కూడా ఎదుగుతున్నారు. ఇప్పుడు మీకు తెలిసిందే, చాలా వరకు వచ్చేసారు, దొడ్డిదారిని వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారనమాట. ఇప్పుడు భారతదేశంతోనే ఏకంగా శత్రుత్వం పెంచుకున్నారు. మొత్తం నరేంద్ర మోడీ గారు స్క్రూలన్నీ బిగించారు, బోల్ట్లన్నట్లు బిగించాడు. ఇప్పుడు యాడిని బ్లాక్ అయిపోతున్నాయి. ఇప్పుడు దిక్కు తెలియక ఇప్పుడు ఆ కలుగుల్లో ఉండే ఎలకల మాదిరి అంతా ఏడోళ్ళు ఆడ బయటకు వచ్చేదానికి ట్రై చేస్తారనమాట. అంటే భారత్లోకి దూసుకొచ్చేదానికి ట్రై చేస్తారు. అన్ని మార్గాలు ఎత్తుకుంటున్నారు. ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు పశ్చిమ బెంగాల్లోకి వస్తూ ఉంటారు. పశ్చిమ బెంగాల్ అనేది ఈ బంగ్లాదేశ్ జాంబీలకు ఒక స్వర్గధామం లాంటిదన్నమాట. దీంతో వేల సంఖ్యలో ఈ బంగ్లాదేశ్ జాంబీలందరూ కూడా భారత్లోకి అడుగు పెడతా ఉండడంతో ఇక భారత ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్ళని అడ్డుకోవడానికి అన్ని ఏర్పాట్లను కూడా చేస్తుంది. అంటే ఏడుండే వాళ్ళని తరిమేస్తారు, బయట నుంచి వచ్చే వాళ్ళని రానికుండా ఏడాళ్ళని బ్లాక్ చేస్తారు. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్యన ఉన్నటువంటి సరిహద్దు రేఖ పైన మన బిఎస్ఎఫ్ జవాన్లు భారీ కంచెలను నిర్మిస్తున్నారు. ఇక మన బిఎస్ఎఫ్ జవాన్లు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట ఈ కంచెలు నిర్మిస్తూ ఉంటే ఫినిషింగ్ వేస్తారు కదా, అది బంగ్లాదేశ్ ఆర్మీ ఎగేసుకుంటా వచ్చేది. వారి మీ బతుకులు మేము తరిమేచ్చే కానీ పాకిస్తాన్ వాళ్ళను మీకు స్వాతంత్రం రాలా, మీకు స్వాతంత్రం రావడం మేము పెట్టిన భిక్ష, మేము దయ చూపిస్తే మేము జాలి పడితే మీకు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు మీరు ప్రశాంతంగా మీ బతుకు మీరు బతున్నారు. మీకు ఎందుకురా ఇన్ని పోకండాలు, ఎందుకు ఈ పోకండాలంటాలే? భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట కంచెలు నిర్మించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని ఇందుకు తాము ఎంత మాత్రం కూడా ఒప్పుకోమని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ సైనికులంతా కూడా చెట్టపడినారు. ఒకసారి మన శక్తి ఏందో మనం కూడా ఆలోచించుకోవాలా, లేకపోతే చాలా తేడాలు వచ్చేస్తాయి. అది అయితే ఈ విషయం అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లోని హిందువులకు తెలిసిపోయింది. ఒరే వాళ్ళు మారి వచ్చి గొడవ పడుతున్నారంట అని. అంతే, ఇక వేలాది సంఖ్యలో మన హిందూ యువకులందరూ కూడా ఈ కర్రలు, కత్తులు, రాడ్లు అన్ని చేతపట్టుకొని సరిహద్దుల దగ్గరికి వచ్చేసారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ నినాదాలు చేస్తా బంగ్లాదేశ్ ఆర్మీపైకి దాడికి దిగినారు. నువ్వు చూడండి. దీంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్ ఆర్మీ అంతా కూడా బెత్తరపోయింది. ఇదంతా ఊహించని పరిణామం కదా. ఇదంతా కూడా మన హిందూ యువకులను ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకైతే అర్థం కాల. ఒకవేళ
వీళ్ళ మీద కనుక కాల్పులు జరిపారనుకో మన బీఎస్ఎఫ్ జవాన్లో ఈ బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళు తూట్లు చేస్తారు, కుక్కలను కాల్చేడు కాల్చేస్తారు. ఇక ఈ హిందూ సైన్యాన్ని ఏ విధంగా అడ్డుకోవాలో తెలియక దెబ్బతో ఈ బంగ్లాదేశ్ సైనికులందరూ కూడా అక్కడి నుంచి పలాయనం చిత్తగించారంట. ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఖాళీ చేసి పారిపోయినారు. అది నాయన మ్యాటర్. చూడండి, మన వాళ్ళలో తిరుగుబాటు వస్తే ఎట్టుంటుందంటే ఇది ఎట్టుంటుంది. అంటే మన హిందువులు సైలెంట్గా ఉన్నంత వరకే ఈ జాంబిగాళ్ళ ఆటలైతే సాగుతాయి. ఒకవేళ హిందువులు తెగించి ముందుగా దూకినారనుకో అంతే, ఊరపందులను కదా సింహాలు వేటాడినట్టే అట్టుంటుంది మ్యాటర్. మామూలుగా అయితే ఉండదు. ఎట్లా న్యూస్ సూపర్గా ఉంది కదా. ఈ వీడియోలో సోషల్ మీడియాలో కూడా మామూలుగా తెగ వైరల్ అయిపోతున్నాయి. అది ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప.